గుడ్డలిపేట లాంటి అంశంగా నేను భావిస్తా ఉన్నా. అదేంటంటే అన్ని అనుమతులు ఇచ్చేటువంటిది, లేకపోతే భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన అంశం, రెగ్యులరేషన్ సంబంధించిన అంశం, ఇవన్నీ కూడా ఎమ్మెల్యే ద్వారానే జరగాలి అని చెప్పి ప్రభుత్వం నిన్న ఒక అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. ప్రతి వ్యక్తి తమ భూమి క్రమబద్ధీకరణ కావాలంటే పోయి ఎమ్మెల్యేకి కావాలి. ఏది అసలు ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి ఎవరు? ఎమ్మెల్యేకు ప్రభుత్వానికి సంబంధం ఏంది? ఎమ్మెల్యే చెప్తే ప్రభుత్వంలో పనులు, ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి మాత్రమే. ఎమ్మెల్యే ప్రభుత్వం దగ్గర పోయి పనులు చేయించాలి, కానీ నేరుగా ప్రభుత్వం దగ్గరికి పోవాల్సిన అవకాశం లేదు. ప్రతి వ్యక్తి ఎమ్మెల్యేని పోయి కలవాలి అనేటువంటి ఈ విధానాన్ని ఏ రకంగా చూడాలి? మొత్తంగా బరితెగించి ప్రభుత్వం బజార్లో నిలబడ్డట్టుగా అనిపిస్తా ఉంది నాకు. ఈ ప్రజాస్వామ్యమే లేదు, పూర్తిగా ఎమ్మెల్యేల చేతుల్లో పెట్టేసి, అంటే ఎమ్మెల్యే దగ్గరికి పోతే నువ్వు బీఆర్ఎస్ ఓటేస్తావా లేదా, ఓటేయకపోతే నిన్ను నా దగ్గర రావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారి ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత ఆయన పార్టీ ప్రతినిధి కాదు, ప్రజల ప్రతినిధి అవుతాడు. అందరూ ఆయన దగ్గరికి వచ్చే విధంగా సౌకర్యం ఉండాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందంటారా రమ్మన్నారు? అంటే ఇంతకుముందు నేను మాట వాడాను, ఎమ్మెల్యే రాజ్యం ఎంపీల రాజ్యం అయిందని చెప్పి. అంటే ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకున్నారు? చట్టసభ సభ్యులు. వాళ్ళు చట్టసభల్లో కేవలం వాళ్ళు మంచి చట్టాలు, ప్రజోపకరమైన చట్టాలు చేయడం మాత్రమే పరిమితం. కానీ మ్యాజిక్ ఫిగర్ ఏదో ఒక ఓటు ఎక్కువైతే, ఒక మనిషి ఎక్కువైతే అధికారంలోకి వస్తే కనుక ఎమ్మెల్యేల కోసం తాపత్రయపడడం సహజంగా జరుగుతుంది. అక్కడ ఎంపీలు కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఇంత వాడుకుంటున్నారు. కానీ స్థానిక ప్రభుత్వాలను నిర్వీర్యం చేసి, ఉదాహరణకి ఇప్పుడు 58, 59 జీవో గురించి మాట్లాడాలనుకుంటారు. 58, 59 జీవోలో క్రమబద్ధీకరణకు గేట్లు, ఈ గేట్లు సామాన్య ప్రజలకు వనికి రావు, పెద్దోడికి మనకు వస్తాయి. ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో, ఇతర మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న అనేక అక్రమ నిర్మాణాలు సక్రమం చేసుకోవడానికి పెద్దలకి ఇది అనుమతి అంటే లెక్క అని అంటున్నాను. అందుకని సామాన్యుడు ఎమ్మెల్యే దగ్గరికి పోవాలి, వీళ్ళేమో మంత్రుల దగ్గరికి పోవాలి, అంతే. అంటే ఎవరు ముడుపులు వాళ్ళకి సమర్పించుకుంటే 58, 59 జీవో ద్వారా ఇప్పుడు మళ్ళీ నిధుల సమీకరణకు ఒక మంచి మార్గాన్ని ప్రభుత్వం కనుక్కుంటుంది నేను అనుకుంటున్నాను. నిధుల సమీకరణ ప్రభుత్వానికి కాదు, అక్రమంగా సంపాదించుకున్న నాయకులు నేను అనుకుంటున్నాను. అందుకని ఇక్కడ ఎన్నికలు వస్తున్నాయి కదా, సమీకరణ జరుగుతున్నది, అదే జరుగుతుంది. అదే అందుకని నేను ఏమంటున్నానంటే ప్రజాప్రతినిధులు ఒక వెసులుబాటు ఇచ్చి ఈ జీవో కింద, అంటే ఇప్పుడు గేట్లు తెరిచింది అన్నట్టు, అవన్నీ గేట్లు తెరిస్తే ప్రవాహం వస్తుంది. అందులో రేపు ఎన్నికల ఖర్చు కావాలి కదా, ఎన్నికల్లో మళ్ళీ 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టాలి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి. అందుకని దీనికోసమే నేను అనుకుంటున్నాను, సామాన్య ప్రజలకు మేలు జరిగే తక్కువ నిజంగా చేయదలుచుకుంటే ఈ 58, 59 జీవో ఇవాళ ఇష్యూ ఉంది కదా, చాలా కింద ఇష్యూ అయింది కదా, మరి దాని మార్గదర్శకాలు ఎందుకు చేయలేదు? ఈ 4 ఏళ్ల తర్వాత సెక్రటేరియట్ కట్టుకొని మొదటి సంతకం అక్కడ చేయాల్సిన అవసరం వచ్చింది. పరిపాలన నిరంతర ప్రక్రియ, ఎప్పుడు జరగాల్సిందే. ప్రభుత్వం శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. వాళ్ళ పార్టీల కోసం నిర్ణయాలు తీసుకుంటే ఇట్లాగే ఉంటది ఇదంతా కూడా. ఇంకా చట్టసభల సభ్యుల మన దాన్ని గతంలో మనము సమితి ప్రెసిడెంట్లు చూసేవాళ్ళు. సమితి ప్రెసిడెంట్లు 47 ప్రభుత్వ శాఖలు వాళ్ళ ఆధీనంలో ఉండేవి. జిల్లా పరిషత్ చైర్మన్ అంటే ప్రణాళిక మీరు స్టాండింగ్ కమిటీస్ కూర్చుంటే ఒక పార్లమెంట్ లాగా ఉండేది. ఇవాళ స్థానిక ప్రభుత్వంలో అధికారులను మొత్తం నుంచి బిచ్చం వేస్తా మీరు తీసుకోండి. ఇంతకుముందు మీరు కరెంటు బిల్లుల సమస్య ప్రస్తావించారు. ఇవాళ 15th ఫైనాన్స్ నిధులు బ్యాంకులో జమ కాకముందే మాయమైపోతున్నాయి. ఎందుకు మాయమైపోతున్నాయి? కరెంటు బిల్లు కట్టలేదండి. కొన్ని కరెంటు బిల్లు అంటే ఈ సంవత్సరం ఈ పంచాయతీ సర్పంచ్ వచ్చిన 4 ఏళ్ళ నుంచి కట్టడు కాదట, గతంలో 10 ఏళ్ల బకాయిలు మొత్తం వసూలు చేస్తున్నారు. అంటే ఏమవుతుందంటే ఏమన్నా పోషమ్మ కూడా పెడితే మైసమ్మ మాయం చేస్తుందనే సామెత అన్నట్టు. వాళ్ళు పైనుంచి చేస్తున్న నిధులు ఇక్కడ మాయమైపోతున్నాయి. ఎందుకు మాయమని తెలుస్తలేవు. సర్పంచ్కి తెలియకుండా నిధులు ఎట్లా మాయమైపోతాయి, ఎట్లా తీసుకుంటారు? అందుకని కేంద్ర ప్రభుత్వం ఒక మంచి మార్గదర్శకాలు జారీ చేసింది. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఏవైతున్నాయో, గ్రాంట్లు కానీ ఏమైనా సరే డైరెక్ట్ గా పంచాయతీలు వేరే అకౌంట్ తెరవమని చెప్పింది. ఈ మధ్య అకౌంట్ తెరిపించారు అధికారులు, కానీ అకౌంట్ లో రూపాయి వస్తలేదు, డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పోతుంది. చట్టం కూడా ఏం చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వం పంపే గ్రాంట్లలో 60 రోజుల కన్నా ఎక్కువ రోజులు కనుక మీరు ఉంచుకుంటే 60 రోజుల తర్వాత మితి కట్టియాలి. వీళ్ళకి 60 రోజులు ఉంచుకున్నాం ఒరిజినల్ గా అయితే ట్రాన్స్ఫర్ చేయాలి. పోస్ట్ ఆఫీస్ పని వీళ్ళు చేయాల్సింది. ఆ అకౌంట్ లో జమ కాగానే పంచాయతీకి ట్రాన్స్ఫర్ చేయాలి. వీళ్ళు 10 రోజుల లోపట్నే. 10 రోజులు దాటంగానే ఎన్ని రోజులు ఉంచుకుంటారు? 2 నెలలు మాక్సిమం. ఆ 2 నెలలకు మితి కట్టియాలి వీళ్ళు. కానీ వాళ్ళు కడుతుండ్రా? ఎక్కడ లేదు. డైరెక్ట్ గా కరెంట్ బిల్లుల రూపంగానో ఇతరత్ర ఇప్పుడు సఫాయి కార్మికుల జీతాలు మేము ఇస్తామంటారు అనుకోండి, అప్పుడు ఇక్కడి నుంచి కట్ చేస్తాం. అందుకనే ఇవాళ పంచాయతీ నిధుల మీద రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం అవసరం లేదు. పంచాయతీ నిధుల మీద ఖచ్చితంగా పంచాయతీకి అధికారం ఉండాలి. పంచాయతీ సభ్యులు గ్రామ సభ పెట్టి అలాగే మనకు తీర్మానం పాస్ చేసి ఎవరికి ఎంత ఇవ్వాలని నిర్ణయం చేయాలి తప్ప ఇది పైనుంచి రుద్దబడ్డది కనుక మీరు ఇస్తారా ఇయ్యరా చేస్తారా అంటే ట్రాక్టర్లు కొన్నారు. ఇప్పుడు గతంలో సైకిల్ ఇచ్చారు, ట్రై సైకిల్స్ ఇచ్చారు, ఏది చెత్త కోసం. అవన్నీ మూలబడి ఉన్నాయి. ప్రతి ఊరికి పోయినప్పుడు నేను 3 చూస్తా. ఒకటి పంచాయతీ ఆఫీసు, అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రము, స్కూలు. ఈ 4 చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రతి పంచాయతీ కార్యాలయం చూడండి
ఈ ట్రైసైకిల్స్ గతంలో చెత్తబండి ఇచ్చారు కదా, అవన్నీ మూలబడినాయి, పనికి రాకుండా ఉన్నాయి. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది స్వచ్ఛ భారత్ కింద. మరి వాటిని ఎందుకు వాడరు? మరి ట్రాక్టర్ కొననే ఉన్నది. వాటిని వాడితే ఇంకో మనిషికి ఉపాధి వస్తది కదా. ఇప్పుడు ఒక ట్రాక్టర్ వాడే బదులు 10 ట్రైసైకిల్స్ వాడిననుకోండి, 10 మందికి ఉపాధి వస్తది కదా. 10 మంది వాళ్ళు నడిపించే వాళ్ళు ఉంటారు కదా. అందుకని ఇక్కడ ప్రభుత్వం తిరిగేసి ఆలోచన చేస్తుందని నేను అంటున్నాను. అభివృద్ధి అభివృద్ధి కాముకులు ఎప్పుడు కూడా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఏంటంటే పక్కదారి వెతికే ప్రయత్నం చేస్తారు. పూర్తిగా ఈ 58, 59 జీవో ద్వారా ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నాయకులు వారి రుణాలు బాగుపడతారు తప్ప సామాన్య ప్రజలకు ఎప్పుడు గేట్లు మూసే ఉంటాయి. ఈ వరద గేట్లు తెలుసుకోవడానికి ఏంటంటే ఈ వరద అని అవినీతి వరద గేట్లు తెరచడానికే 58, 59 జీవో అమలు అనేది నేను అనుకుంటున్నాను. ఇందులో ఎమ్మెల్యేలు అందరికీ అన్నారు కానీ మళ్ళీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అవకాశం లేదు. అదే కదా. ఇందులో మళ్ళీ అంటే ప్రతిపక్ష ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఓ మాట ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న కాడ ఇన్ఛార్జీలు పెట్టారు. నిన్న మనం చూశాం కదా. అంటే ఇది టిఆర్ఎస్ పాలన లేకుంటే ఆ తెలంగాణ ప్రభుత్వ పాలన? ఇప్పుడు ప్రభుత్వ ఎమ్మెల్యేలు కాకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నదే తక్కువ. 103 మంది ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు. 103 వంగ 7గురేమో ఎంఐ ఎమ్మెల్యేలు, అంటే 110 వాళ్ళే. ఈ మిగిలిన 9 తోకలే. ఈ 9 తోకలకు కూడా ఎన్ని అడ్డం పెట్టిందంటే మీరు అన్నట్టే వేరే వాళ్ళను ఇన్ఛార్జీలు నియమించడం. ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాను, క్షేత్రస్థాయిలో జరుగుతుంది ఏంటంటే తమ ఎమ్మెల్యే లేని చోట్ల అక్కడ వేరే టిఆర్ఎస్ ప్రజాప్రతినిధి, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, లేకుంటే ఎమ్మెల్సీ కావచ్చు, ఇంకా వేరే ఉంటారు కదా, వాళ్ళకి అటాచ్ చేసి అధికారులను అక్కడికి పొమ్మంటారు. సమీక్ష అక్కడ జరుగుతుంది. ఒరిజినల్ గా ఎన్నికైన ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే దగ్గరికి ఎవరు పోతలేరు కూడా.